ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన ఏ టు జెడ్ క్రిస్టియన్ డోంట్స్లో అంటే ఏ టు జెడ్ క్రిస్టియన్స్ చెయ్యకూడని అలాగే ఉండకూడని లక్షణాలు మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు ధ్యానాంశంగా ఆల్ఫాబెట్ సి, కరప్షన్, అవినీతి అనే మాటను ధ్యానిద్దాము. యాక్చువల్లీ అవినీతి అనే మాట డైరెక్ట్గా మనకి పరిశుద్ధ గ్రంథంలో లేకపోయినప్పటికీ యాజ్ ద నేమ్ స్టేట్స్, అవినీతి అంటే నీతి మాలిన కార్యాలు, అలాగే న్యాయం లేకపోవటం, దౌర్జన్యం, లంచం తీసుకోవటం, ఇవన్నీ అవినీతి కింద వస్తాయి. మొదటిగా మనము కీవర్డ్స్ చూసినట్లయితే మీకా 7వ అధ్యాయము 3వ వచనం. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా నుండి ముగింతురు. మరి ఏ క్రిస్టియన్ కూడా ఈ రీతిగా చేయకూడదు అని మనం క్రిస్టియన్ డోన్స్ ధ్యానిస్తూ ఉన్నాము. అంటే నీతిమాలిన కార్యాలు ఎక్కడ చూసినా మరి అవినీతి పెట్టిరిగిపోతూ ఉన్నది, రాజ్యమేలుతూ ఉన్నది. అన్యాయం, అక్రమం, ఆక్రమణలు, అబద్ధాలు, దౌర్జన్యం, నమ్మక ద్రోహాలు, దోపిడీలు, తిరుగుబాటు, అసత్యం, మానభంగాలు, హత్యలు, నేరాలు, ఘోరలు, బంధుప్రీతి, పక్షపాతం, ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగిపోవటం, న్యాయాన్ని జరిగించాల్సిన వారిని న్యాయాన్ని తెప్పించడం, న్యాయాన్ని తిప్పివేయటం, ఫేక్ బిజినెస్లు, తప్పుడు లెక్కలు చూపించడం, ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం మాట మార్చడం, మాట మీద నిలవకపోవటం, కల్తీ, పాలు, పండ్లు, గుడ్లు, రైస్, కూరగాయలు, ఈవెన్ కొబ్బరి బొండంలో కూడా కల్తీ జరిగిపోతూ ఉన్నది. ఆడుకునేవి, వాడుకునేవి, తినేవి, తాగేవి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ బీన్ కరప్టెడ్. టెండర్ కావాలన్నా, ట్యాక్స్ ఎగ్గొట్టాలన్నా, ప్రాజెక్ట్స్ రావాలన్నా, ప్రాజెక్ట్ కట్టాలన్నా, పెన్షన్ తీసుకోవాలన్నా, పోస్టింగ్ కోసమన్నా, ప్రమోషన్ కోసమన్నా, రిజిస్ట్రేషన్ కోసమన్నా, రిక్రూట్మెంట్ కోసమన్నా, లైసెన్స్ కోసమన్నా, లీజ్కైనా, కొన్ని గంటలు ప్రయాణించి దిగిపోయే ట్రైన్లో సీట్ అలాట్మెంట్ కోసం కూడా అవినీతితో పోరాడాల్సిందే. హాస్పిటల్లో పేషెంట్ని ఒక అడుగు ముందు పంపించాలంటే కాంపౌండర్కి ఎంతో కొంత ముట్ట చెప్పాలి. కొన్ని సంవత్సరాల పాటు పెండింగ్లో ఉన్న ఫైల్స్ అనేకమైన ఆఫీసెస్లో ఉంటాయి. వాళ్ళు అడగరు కానీ ఆశిస్తారు. దే వోంట్ ఆస్క్ యూ బట్ స్టిల్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. సమాజంలోనే కాదు కానీ సంఘాలలో కూడా అసత్య ప్రమాణాలు, అబద్ధ ప్రవచనాలు, తప్పుడు బోధలు, దుర్బోధలు, దేవుని భయం ఎక్కడా లేదు. ఏ డిపార్ట్మెంట్లో, ఏ సంఘంలో కూడా మరి అంత్య దినాలలో ఈ రీతిగా రాజ్యం వెళ్తూ ఉన్నది. వీటన్నిటికీ మించి మనం జాలి, దయ, కనికరం, మంచితనం, న్యాయం, నీతి, నిజాయితీతో జీవించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా క్రిస్టియన్ అయిన ప్రతి ఒక్కరూ ఈ లక్షణాలని ధరించుకోవాల్సి ఉంది. ఇది ఏమైనా ప్రతి ఒక్కరూ కూడా అవినీతి, అన్యాయం ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, అంటే మనకి అన్యాయం జరిగితే మనం ఏం చేయాలంటే లూకా సువార్త 18:1 వచనంలో చూసినట్లయితే దేవుణ్ణి గోజాడాలి, దేవుణ్ణి అడగాలి, ప్రార్థించాలి. ఎందుకంటే అక్కడ ఒక న్యాయాధిపతిని మనం చూస్తూ ఉంటాం. దేవునికి భయపడకయు మనుషులను రక్షపెట్టకయు ఉన్న న్యాయాధిపతి ఉన్నాడు. మరి అక్కడ వెళ్ళి ఆ విధవరాలు మాటి మాటికి తనని గోజాడటం మనం చూస్తూ ఉంటాం. మరి అటువంటి న్యాయాధిపతి ఈమెకి త్వరగా న్యాయము తీర్తును కదా అనుకున్నాడు. మరి మనం కూడా ఎప్పుడైనా మన జీవితంలో అవినీతి, మన జీవితంలో అంటే మనం అవినీతి చేశామని కాదు, మనకి అన్యాయం జరిగినప్పుడు దేవుని దగ్గర ప్రార్థించాలి నిత్యంగా. మాటి మాటికి మనకి ఆ వ్యక్తి దగ్గర నుంచి న్యాయం వచ్చే వరకు మరి దేవుని సన్నిధానంలో పోరాడాలి, పెనుగులాడాలి. దేవునికి స్తోత్రం. అలాగే మరొక మారు మనం అన్యాయం మనకి జరగకుండా ఉండాలి అంటే దేవుణ్ణి వేడుకోవాలి జ్ఞాన హృదయం కొరకు. 1 రాజులు 3:9 చూసినట్లయితే అక్కడ రాజైన సొలొమోను గారు అంటా ఉన్నారు కదా, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. దేవునికి స్తోత్రం. మరి చాలా మంది డిపార్ట్మెంట్స్లో జాబ్ చేస్తున్న వారు ఏంటంటే మా డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఉంది మీకు ఇప్పిస్తాము అని చాలామంది దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు, కట్టించుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి ఉచ్చులో చిక్కుకోకుండా, మరి మనకు అన్యాయం జరగకుండా, అవినీతి చేసే వాళ్ళ దుష్టుల హస్తాల నుంచి తప్పించుకోవాలంటే వివేకం గల హృదయాన్ని
దేవుని యొద్ద మనం అడిగి పొందుకోవాల్సి ఉన్నది. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఇన్ కేస్ మనమే అవినీతికి పాల్పడితే వచ్చే శాపాలు మొదటగా చూసినట్లయితే శ్రమ. యెషయా గ్రంథం 1:4 చూస్తే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ అని ప్రవక్త అయిన యెషయా గారు చెప్తా ఉన్నారు. ఈ 119వ కీర్తనలో ఉన్నట్టు మరి శ్రమ గురించి అక్కడ చాలా చక్కటి ధ్యానాంశాలు ఉంటాయి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచానని, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయనని మరి కీర్తనకారుడు చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ యోబు గారికి వచ్చిన శ్రమలు అది దేవుని దగ్గర నుంచి పరిశోధించడం కోసం ఒక ఎగ్జామినేషన్ లాగా వచ్చింది. దాని తర్వాత ప్రమోషన్. మరి ఇక్కడైతే చేతులారా మనం చేసిన ఈ పాప భూయిష్టమైన దోషభరితమైన ఈ కార్యాలను బట్టి శ్రమ అంట. రెండోదిగా చూస్తే 1 కొరింథీ 6:9 అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరరు అని మీరు ఎరుగురా అని అక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు కొరింథీ సంఘానికి. మరి మనం ఇంత విశ్వాసయానం చేస్తున్నదే మరి దేవుని చూస్తూ ఆయనకులాగా జీవిస్తూ ఉన్నామంటే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడం కోసం. ఇంకా ఆ రాజ్యానికే మనం వారసులు కాలేనప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి వేస్టెడ్. ఇక మనం ఏం చేసినా కానీ ఆయన రాజ్యానికి వారసులు కాలేనప్పుడు వ్యర్థమే. అలాగే నీతి, న్యాయం, సత్యం, నిజాయితీ ఇవన్నీ మనం కలిగి ఉంటే వచ్చే దీవెనలు ఏంటంటే, మొదటిగా దేశ క్షేమము. సామెతలు 29:4 చూడగలుగుతాము. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. దేవునికి స్తోత్రం. అంటారు కదండి, యథా రాజా తథా ప్రజ అని. మరి ఏలే వాళ్ళు ఎటువంటి వారో, అది సంఘంలో దైవజనుడైనా కానీ ఒక దైవజనుడి అభిషేకం ఆ బిడ్డల మీదకి, సంఘస్థుల మీదకి ఏ రీతిగా వస్తూ ఉంటుందో, అలాగే రాజు చేస్తున్న అవినీతికరమైన పనులు కూడా దేశ ప్రజల మీద కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దావీదు గారు పాపులేషన్ సెన్సస్ చేసినప్పుడు అక్కడ తెగులు రావటం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒప్పుకొని విడిచిపెట్టి మరి దావీదు గారు నీతి న్యాయాలతో దేవుని కట్టడలను అనుసరించి ఆయన ఉపదేశ క్రమంలో దేశాన్ని పాలించినప్పుడు మరి దేశము నెమ్మదిగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అలాగే ఎవరైతే ఏలతా ఉన్నారో, మరి అది ఆఫీస్లో ఎంప్లాయర్ అయినప్పటికీ, దేశంలో నాయకులైనప్పటికీ, అధిపతులైనప్పటికీ, సంఘ కాపరైనప్పటికీ నిత్యంగా న్యాయంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగే జీవిస్తాం. యెహెజ్కేలు 33:16 చూస్తే, అతడు నీతి న్యాయం అనుసరించను గనుక నిత్యముగా అతడు బ్రతుకును. దేవునికి స్తోత్రం. 14 నుంచి మనం అక్కడ చదువుకుంటూ వస్తే మనకి చాలా క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్డ్ వర్స్ ఉంటుంది. మరియు నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవేయగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలించిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకుండి జీవధారములకు కట్టలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించను గనుక నిత్యముగా అతడు బ్రతుకును. దేవునికి స్తోత్రం. మరి నినివే పట్టణంలో జరిగింది కూడా ఇదే కదండి. మరి నినివే పట్టణాన్ని మొత్తాన్ని సమూల నాశనం చేస్తానని యోన ప్రవక్త ద్వారా అక్కడ చెప్పించినప్పుడు తను చేస్తానన్న కీడు తేక మానుకోవటం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి అక్కడ యోన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. మరి మనం కీడు, ఉగ్రత, తెగులు వీటి బారిన పడకుండా ఉండాలంటే ఏవైతే చేస్తా ఉన్నామో దుర్మార్గమైన దుష్ట కార్యాలను, అన్యాయాన్ని విడిచిపెట్టినప్పుడు నిత్యంగా జీవిస్తామని ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాం. అలాగే 3rd వన్ చూసినట్లయితే కుటుంబ రక్షణ. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. అలాగే 23వ వచనంలో చూస్తే 6వ అధ్యాయంలోనే నోవహును ఓడలనున్నవి మాత్రము మిగిలి ఉండెను. దేవునికి స్తోత్రం. తన కుటుంబాన్ని తను రక్షించుకోవటం, ఆ తరంలో ఇంకా వేరే ఎవరు లేరని ఊపిరి గలవి సమస్తము కూడా సమూల నాశనం చేయబడినవి. మరి మనం కూడా నీతి న్యాయంతో దేవుని దృష్టి యందు మనం నీతిపరులుగా ఉన్నప్పుడు ఎటువంటి ఉగ్రత పాలు చేయకుండా
మరి మన కుటుంబాలను కూడా రక్షించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. మరి 4th వన్ చూసినట్లయితే దేవుని ఎరుకలో మనం ఉంటాం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది, అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథంలో ఉన్నట్లు తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. మనం దేవుణ్ణి ఎరిగితేనే గొప్ప కార్యాలు చేస్తే ఇంకా ఆయనే మనల్ని ఎరుగును. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా చిన్న చిన్న కార్పొరేటర్స్ తెలిస్తేనే పలానా తాలూకా అని చెప్పుకుంటా ఉంటాం. ఈ మధ్య కాలంలో ఒక కారు వెనక పెద్ద అక్షరాలతో రాశారనమాట, డిప్యూటీ సీఎం తాలూకా అని రాసుకొని ఆ కారు అట్లా వెళ్ళిపోతా ఉన్నదనమాట. అలాంటిది ఇంకా దేవాది దేవుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, మరి ఆయన మనల్ని ఎరిగితే ఇంకా మన జీవితం ఏ రీతిగా ఉంటుంది, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో కదా. దేవునికి స్తోత్రం. మరి ఈ లోకపరంగా ఒక సేయింగ్ ఉంది కదా, వడ్డిచ్చేవాడు మనోడైతే మరి అన్ని ఐటమ్స్ అందుతాయి చిట్ట చివరన కూర్చున్నా కానీ. అలాగే మన దేవుడు మన పక్షంగా ఉంటే ఇంకా ఎన్ని సాహస కార్యాలు, భీకరమైన అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తారు. దట్స్ హైలీ ఇంపాసిబుల్ అని రిపోర్ట్స్ చెప్పినా కానీ మనం దేవుని ఎరుకలో ఉన్నాం కాబట్టి, దేవుడు మనల్ని ఎరుగును కాబట్టి మన జీవితంలో అసాధ్యమైన కార్యాలను చేస్తాడు. హీ మేక్స్ అ వే వెన్ దెర్ ఇస్ నో వే. ఇక ఏ దారి లేదు, అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి అని మనం అనుకుంటున్న క్షణంలో కూడా దేవుడు అద్భుతమైన సహాయాన్ని అద్భుత రీతిగా అందించే దేవుడే ఉన్నాడు. ఆయన ఎరుకలో మనం ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం. మన ప్రాబ్లమ్స్, మన సిక్నెస్లు జైంట్ గొల్యాతుల మన ముందున్నా కానీ దావీదు గారి వల్ల యుద్ధం యెహోవాదే అని మనం ఎదురు నిలబడినప్పుడు నిశ్చయంగా దేవుడు అన్ని విషయాలలో మనకి జయాన్ని, ఫలాన్ని అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అన్యాయం వల్ల ఎంత సంపాదించినా అదేమి నిలవదండి. బిడ్డల డొనేషన్స్ కట్టడం కోసము హాస్పిటల్స్కు ఈ రీతిగా తగలేయటం తప్పించి, వడ్డీలు కట్టుకోవటాన్ని తప్పించి దేనికి ఉపయోగపడదు. ఎందుకంటే మనం సామెతలో చూస్తాం కదా 13:22లో, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకి ఉంచబడునంట. మరి నీతిమంతులు కలిగింది కొంచెమైనా కానీ వారికి అది తృప్తినిస్తూ ఉంటుంది. మరి ప్రతి ఒక్కరం కూడా, ప్రతి క్రిస్టియన్ కూడా ఈ అవినీతి అన్నది మాత్రం ఎవరు దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. మరి మనం పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని స్టేట్మెంట్స్ చూసినట్లయితే, మరి కీర్తన 89:14 అలాగే 97:2లో కూడా ఉంటుంది. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. సామెతలు 21:3 నీతి న్యాయము అనుసరించుట బలుల నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. రోమా 3:11-12లో చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించు వాడెవడనూ లేడు, దేవుని వెతుకువారెవరనూ లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. కీర్తన 33:5 ఆయన నీతి న్యాయమును ప్రేమించుచున్నాడు. కీర్తన 56 దేవుడు తానే న్యాయకర్తయ్య ఉన్నాడు. కీర్తన 58:11 కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. 103 కీర్తన 6వ చరణం యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. సామెతలు 16:8 అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. యెషయా 33:5 యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. ఇర్మియా 9:24 నీతి న్యాయములు జరిగించుచు యెహోవాను బట్టి అతిశయించబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే ఫ్యూ కమాండ్మెంట్స్, కొన్ని ఆజ్ఞలు చూచినట్లయితే సామెతలు 3:3 దయను సత్యమును నిన్ను విడిచిపోనీయకము. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో చూస్తే మరి అక్కడ 10 కమాండ్మెంట్స్లో అబద్ధ సాక్ష్యం పలుకకూడదని, దొంగిలకూడదని, నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించకూడదని. ద్వితీయోపదేశకాండం 16:19 నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. మరి అప్పటిదాకా ప్రాసెస్ అవ్వని ఫైలు
కొంచెం ముట్టగానే మూవ్ అయిపోతుంది. అప్పటిదాకా ఒప్పుకొని రూల్స్ ముట్టగానే రూల్స్ బ్రేక్ అయిపోతాయి అన్నమాట. అలాగే సామెతలు 18:5లో చూస్తే, తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. ఇర్మియా 22:3. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయం అనుసరించి నడుచుకునుడి. యెహెజ్కేలు 45:9. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇజ్రాయేలీల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారము మాని నా జనుల సొమ్మును అపహరింపగా నీతి న్యాయమును అనుసరించి నడుచుకునుడి. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. ఆమోసు 5:24. నీళ్లు పారునట్లుగా న్యాయము జరిగించుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. దేవునికి స్తోత్రం. ఫైనల్గా మనం గుర్తుకు పెట్టుకోవాల్సింది ఒకటేనండి, మరి ఈ లోకంలో అన్ని చేసి ఏసీబీ వాళ్ళ కళ్ళు తప్పించుకోవచ్చేమో, యాంటీ కరప్షన్ బ్యూరో వారి దగ్గర నుంచి కూడా మనం తప్పించుకోవచ్చేమో, కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి, ఎవరైతే అవినీతికి పాల్పడతా ఉన్నారో, లంచాలు తీసుకుంటున్నారో, న్యాయాన్ని తప్పిస్తున్నారు, పక్షపాతం చూపిస్తున్నారు, బంధుప్రీతి చూపిస్తూ ఉన్నారు, దౌర్జన్యం, ఆక్రమణ, దుర్మార్గంగా ఉంటా ఉన్నారు, వారి పక్షంగా దేవుడు మాటలను మన వినికిడిలో వినిపిస్తూ ఉన్నారు. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. ప్రసంగి 12:14. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ప్రకటన 22:14. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, ఇలా అవినీతికి పాల్పడుతూ మరి చిన్న చిన్న అమౌంట్ కోసం కూడా మనం పట్టుబడతా ఉంటే, మరి ఆ పేరు బయటకు వస్తూ ఉంటే, క్రిస్టియన్ నేమ్ పెట్టుకొని అవినీతి ఆ చట్రంలో ఆ కుట్రలు ఎరుక్కుంటూ అపవాది చాలా ఈజీగా వేసేవాళ్ళు అన్నమాట. ఈ లంచము, అవినీతి, మరి ఇటువంటి వాటిలో క్రిస్టియన్ నేమ్ బయటకు వస్తే దేవుని నామాన్ని మనం ఎంతగా అవమానపరుస్తున్నాం కదా. అందుకే మరి నాకు తెలిసిన బ్రదర్ ఒకరు ఉన్నారు, తన పేరు క్రిస్టియన్ నేము, తను మంచిగా జీవిస్తున్నప్పటికీ ఇహలోకపరమైన మరి జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి తన నిక్ నేమ్తోనే అన్ని రిజిస్ట్రేషన్స్ కూడా అవి ఉంటాయి. అంటే బడిలో ఒక పేరు, గుడిలో ఒక పేరు అని కాదు, కానీ మరి స్కూల్ రికార్డ్స్లో కూడా క్రిస్టియన్ నేమే ఉంది. తను ఏదైతే జీవనం కొనసాగిస్తూ ఉన్నాడో అది నిక్ నేమ్తో వెళ్తుంది. తను ఒక్కటే మాట అంటాడు, ఎందుకని నీ నేమ్ బయటికి పెట్టావు అంటే, క్రైస్తవుడైనందుకు నువ్వేనా భయపడుతున్నావా, బాధపడుతున్నావు అంటే ఒకటే అంటాడు, నా వలన ఏదన్నా తప్పు జరిగితే క్రిస్టియన్, పలానా క్రిస్టియన్ రా పేరే చెప్తా ఉన్నది, అలా నేను నా దేవుని నామాన్ని అవమానపరచనని. అటువంటి వారు లోకంలో ఉన్నవారు కూడా ఎంతో నియబద్ధంగా జీవిస్తూ ఉన్నారు. మరి క్రైస్తవులను చెప్పుకుంటూ రక్షణ తీసుకొని మరి ప్రభు శరీరంలో, రక్తంలో పాలు పొందుకుంటూ కూడా చిన్న చిన్న వాటిలో మనం దేవుణ్ణి చాలా దుఃఖపరుస్తూ ఉన్నాము. ఈ లోకపరంగా కూడా బాహాటంగా దేవుని నామాన్ని అవమానకరంగా చేస్తున్నాం. ఏ క్రిస్టియన్ కూడా ఈ రీతిగా చేయదు. మన పేరుని బట్టి కూడా దేవునికి మహిమ రావాలా. మరి రీసెంట్గా చూసాం కదా, యవ్వన బిడ్డ ప్రపంచానికే మంచి సాక్ష్యం ఇచ్చిందండి. ఆ లేఖనాలను ఎత్తిపట్టి తను పొందుకున్న జయాన్ని బట్టి. మరి జెమిమా, అమ్మాయి పేరే చెప్తా ఉన్నది, యోబు కుమార్తెల్లో ఎమిమా అనే పేరు ఉంది కదా, మరి జెమిమా తను చక్కగా సాక్ష్యం ఇచ్చింది. ఆ రీతిగా ప్రతి క్రైస్తవులు కూడా దేవుని నామాన్ని జయోత్సాహంతో ఊరేగించేవారిగా ప్రతి క్రైస్తవుడు కూడా జీవించబద్ధులమే ఉన్నాం. ఏ విషయంలో కూడా మనం అవినీతికి పాల్పడవద్దు. ఎందుకంటే లేఖనాలు సెలవిస్తున్నట్టు ప్రతి దాన్ని కూడా ఇక్కడ ఏసీబీ దీని నుండి తప్పించుకోవచ్చేమో, కానీ క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రతి ఒక్కరం కూడా నిలవబద్ధులమే ఉన్నాము. మరి ఇవన్నీ జ్ఞాపకంలో ఉంచుకొని క్రైస్తవుల మనము అవినీతికి పాల్పడక ఆశీర్వదింపబడదాం, నిత్య జీవాన్ని పొందుకుందాం. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.